ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. ఈ సమయంలో మనము దేవుని స్తుతిస్తూ దేవుని యొక్క నామాన్ని కనపరుస్తాం. ఒక పాట పాడుతూ దేవుని యొక్క నామాన్ని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తాం.
పరిశుద్ధమైన దేవ, ఆశ్చర్యకర్తవు, ఆలోచనకర్తవు, నిత్యుడగు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు నాయన. ప్రతి విధమైన వ్యాధిని, ప్రతి విధమైన రుగ్మతను తొలగించే దేవుడు తండ్రి నీకు వందనాలు. ఎలాంటి వారికైనా ఆశ్రయం ఇచ్చేది నువ్వే తండ్రి నీకు వందనాలు స్తోత్రం. మా ఆశ్రయము నువ్వేనైనా దేవా, మా కలవరాలు తీర్చే దేవుడు తండ్రి, మా కష్టాలు తొలగించే దేవుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రం. కృపామేయడానికి వందనాలు, దయమేయడానికి స్తోత్రములు 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 స్తోత్రములు. పరిశుద్ధాత్మ దేవ, నీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ ఉద్దేశంలో మేము నెరవేర్చడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మా కష్టాన్ని తీర్చమని, మా బాధలన్నింటిని తొలగించమని ప్రార్థిస్తున్నాము. నీ కృపగలిగిన హస్తాలకి మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. శ్రేష్టమైన నీ వాటన్నిటిని ప్రభు మా జీవితంలో కలుగజేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు తండ్రి, మా కలవరాలన్నింటినీ తొలగించిన దేవుడు, మా ప్రాణాలని జీవపు ఊటలు కట్టిన ప్రేమతో ప్రభు శ్రేష్టమైన దానిగా ఎంచి ప్రభు కాపాడుతూ భద్రపరిచిన విధానాన్ని బట్టి వందనం దేవా. మాకంటే బలవంతులు, జ్ఞానవంతులు ఈ లోకంలో లేరు ప్రభు దేవా. మేము బలహీనమైనప్పటికీ ప్రభు మమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నాం తండ్రి. మీ కృప కలిగిన హస్తము చేత ప్రభు మమ్మల్ని కాపాడుతున్నాం. ఈరోజున అనేక మంది వ్యాధితో, బాధలతో, కష్టాలతో ఉన్నప్పటికీ, ఆకలితో ఉన్నప్పటికీ ప్రభు మీరు మమ్మల్ని పోషిస్తున్నారు.
మీరు మమ్మల్ని సంరక్షిస్తున్నారు, మీరు మమ్మల్ని స్వస్థతపరుస్తున్నారు, మీరు మాకు ఆరోగ్యంను క్షేమం ఇస్తున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో. నా ప్రాణాన్ని నీ జీవపు మూటలో కట్టినావా యేసయ్యా బహు ప్రేమతో. తండ్రిని వందనాలు. మాతో కలిసి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డ ప్రభు వారినందరినీ సంరక్షించాం. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కాపాడాం. నీకు వందనాలు తండ్రి. ఏ కీడు కానీ ఏ అపాయం కానీ మా ఇంట్లోకి మా గుడారాల్లోకి సమీపించకుండా నువ్వు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడు తండ్రి. ఆ దినాన ప్రభు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ప్రభు ఇశ్రాయేలు ఇంటిలో ఒక శవమైనను లేకున్నట్లుగా చేసావు తండ్రి. ఐగుప్తీయుల ఇళ్లలో శవాలు ఉన్నాయి, కానీ ఇశ్రాయేల్ ఇంట్లలో ప్రభు ఒక శవము కూడా లేదు తండ్రి. నీ రక్తపు కంచె వేస్తా ఈ దినాన ప్రభు మాతో కలిసి ఆరాధిస్తున్న నీ బిడ్డని, నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రతి బిడ్డను నీ రక్తపు కంచె వేసి కాచి కాపాడమని ప్రార్థిస్తాను. క్షేమమును, భద్రతను, ఆయురారోగ్యమును దయచే సమస్తము నీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. బాగున్నారని నమ్ముతూ ఉన్నాను. ఈ మధ్య ఒక దైవజనుడు అంటా ఉన్నాడు, వెలుగులో మనం నేర్చుకోలేని విషయాలు దేవుడు అంటండి చీకట్లో నేర్పిస్తాడు. అంటే అన్నీ మంచిగా ఉన్నప్పుడు, అంతా బాగున్నప్పుడు కొన్ని విషయాలు నేర్చుకోమా. అయితే దేవుడు మనల్ని ఇరుకులు గుండగా, ఇబ్బందులు గుండగా, చీకట్లో నడిపించినప్పుడు అప్పుడు ఆ విషయాలు మనం నేర్చుకుంటామని ఆ దైవజనుడు చెప్తూ ఉన్నాడు. నిజమే. అంటే వెలుగులో నేర్చుకునే విషయాలు ఉన్నాయి, చీకట్లో నేర్చుకునే విషయాలు ఉన్నాయి. బైబిల్లో వచ్చి రోజు బైబిల్ ఉన్నాయి మీ దగ్గర, 112వ కీర్తన ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్, ఒక పెన్ను, ఒక చిన్న నోట్ పుస్తకం దగ్గర పెట్టుకోండి. చూద్దాం. 112వ కీర్తన మొదటి నుండి చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును. వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాధ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడను. నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉందురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. వాని మనస్సు స్థిరముగా ఉండును. తన శత్రువుల విషయమే తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి బేదలకిచ్చును. వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకొనుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవు. దావీదు రాస్తూ ఏమంటున్నాడంటే, ఈ కీర్తన దావీదు రాసిన కీర్తన ఇది. దావీదు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు. రెండోది, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాలి. ఏమండి, అసలు ఆజ్ఞలంటే భయం, మనకి దేవుడంటే భయం కదా. అంటే నిజమైన భయభక్తులు కాదవి కదా. దేవుడంటే భయపడతాం మనం, ఆజ్ఞలంటే భయం మనకి. కానీ ఈయన దావీదు అంటున్నాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ధన్యుడు, ఆశీర్వదించబడ్డవాడు. అంతేకాదు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించాడు.
అవును సంగమా, దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని పట్ల ఎవరైతే ఆ భయభక్తులు కలిగి అధికమైన ఆనందం, సంతోషం కలిగి మనం జీవిస్తున్నట్లయితే వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుంది అనేది ఈ దావీదు రాస్తూ చెప్తూ ఉన్నాడు. చదవండి, 2వ వచనం చదువుదాం. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు. ఒక్క నిమిషం ఆపుదాం. ఏంటంట, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళ సంతతి వారు బలవంతులుగా ఉంటారంట భూమి మీద, ఈ భూమి మీద. రెండోది, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. మరి మనం దీవించబడిన వారమేనా? మన పిల్లలు దీవించబడుతున్నారా? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని ఆజ్ఞల్లో అధికంగా మనం ఆనందిస్తూ ఉంటే మన పిల్లల్ని దేవుడు బలవంతులుగా చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. వారి చదువుల్లో, ఏమండి, వారి పనుల్లో, లేదా వారి ఉద్యోగాల్లో, వారు చేసే ప్రయత్నాల్లో దేవుని ఆశీర్వాదం ఉంటారు. కారణం ఏంటంటే మనం దేవుని యందు భయం భక్తి కలిగి ఉండటాన్ని బట్టి. చదువుదాం, కిందకు చూసినట్లయితే, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును, వారి నీతి నిత్యము నిలుచును. చాలు. ఏంటంట, కలిమి ఉంటుందంట, సంపద వాని ఇంట ఉండును. ఒక్క నిమిషం మనం దావీదు రాసిన కీర్తనలోనే 34వ కీర్తన చదువుదాం, 9వ వచనం. 34:9 వచనం. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీయూ కొదవలేదు. సింహం పిల్లలు లేమి గలవే ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏమీయూ కొదువై ఉండదు. చాలు. ఏంటంట, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. అదేంటండి, యెహోవా భక్తులారా మరలా ఆయన యందు భయభక్తులు. అవునండి, ఈ రోజు మన పరిస్థితి అలాగే ఉంది. క్రైస్తవులమైన మనం దేవుని భక్తులమే మనం, కానీ దేవుడు అంటే భయభక్తులు లేదు. గుడికి వెళ్తూ ఉంటాం మనం, వాక్యం చదువుతూ ఉంటాం మనం, కానీ ఆజ్ఞలంటే అధికమైన భయం, అధికమైన ఆనందం మన జీవితాల్లో లేదు. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఆయన యందు భయభక్తులు గల వారికి, ఉంచు వారికి ఏమీ కొదువగదు. ఈ దినాల్లో ఇంచుమించు 21 దినాలుగా మనం ఈ లాక్డౌన్ లో ఉంటా ఉన్నాం. ఎలా ఉంది మన ఇంట్లో పరిస్థితులు? ఏమండి, మన ఆహారం ఎట్లా ఉంది? అవసరాలు తీరుతున్నాయా? ఏమండి, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నాం? కొదువు అనిపిస్తుందా? బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన యందు మనం భయము భక్తి కలిగి ఉన్నట్లయితే ఏమీ కొదువు ఉండదని బైబిల్ చెప్తాం. అంతేకాదంట, సింహం పిల్లలన్నా లేమితో ఉంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు మనకి ఏమీ లోటు ఉండదు, ఎలాంటి లేమి ఉండదు అని బైబిల్ చెప్తాం. అంటే ఈ రోజు ఒకవేళ నువ్వు లేమి గుండా వెళుతున్నావంటే, కొదువు గుండా వెళుతున్నావంటే మనం దేవుని యందు భయభక్తులు లేము అని అర్థం అన్నమాట. ఆయన ఆజ్ఞల్లో అధికంగా ఆనందించట్లేదన్నారు. అందుకే కొదువులో, ఇరుకుల్లో, ఇబ్బందులు గుండా వెళతా ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల యందు అధికమైనటువంటి ఆ సంతోషం కలిగి, ఆనందం కలిగి మనం జీవించినట్లయితే దేవుడు అంటున్నాడు, నాకు ఏ లోటు లేకుండా చేస్తాడు, ఏమీ కొదువు లేకుండా చేస్తాడు. అంతేకాదు, అక్కడ అంటుంది దేవుని యొక్క వాక్యం, ఏ మేలు కూడా ఏ అవసరం ఏదైతే మన జీవితంలో ఉందో ఆ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తాడు. మరి ఈ రోజు ఎట్లా ఉన్నాం? ఎందుకు ఈ లేము గుండా వెళుతున్నాం? ఆయన అంటాడు, చదవండి కిందకి, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమీయూ కొదువై ఉండదు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతవగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతవగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను కాచుకొను. పిల్లలారా రండి, నేను మీకు యెహోవా యందు భయభక్తులు నేర్పుతానన్నాడు. ఎందుకు? ఆయన భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని ఆజ్ఞలంటే ఆనందం, అధికమైన ఆనందం కలిగి ఉన్నాడు. కాబట్టి పిలుస్తూ ఉన్నాడు, రండి నేను మీకు నేర్పుతాను. అవును సంగమా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవించాలి, నేర్చుకుందాం. మనం నేర్చుకుంటే తప్పకుండా మనం మన పిల్లలకు నేర్పగలుగుతాం. ద్వితీయోపదేశకాండంలో అదే అంటాం దేవుని యొక్క వాక్యం. ఏమంటాడంటే, ఈ భూమి మీద బ్రతుకు దినములన్నిటా కూడా నాకు భయపడను నేర్చుకొని నీ పిల్లలకు నేర్పాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది.
మనం భయపడటం నేర్చుకుంటే ఖచ్చితంగా మన పిల్లలకు నేర్పగలుగుతాం. అప్పుడు మన పిల్లలు దీవించబడిన వారుగా, మన పిల్లలు ఆశీర్వదించబడిన వారుగా, ఏ మేలు కుదువు లేని వారుగా, కలిమి సంపద మన ఇంట్లో ఉంటారు. ఎన్ని కరువులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనల్ని ఇబ్బంది పెట్టదు, బాధ పెట్టవు, లేమితో ఉంచమని. కారణం ఏంటంటే ఆయన మనం భయభక్తులు కలిగి ఉన్నాం. మన ఇంట కలిమి సంపద అన్ని సమృద్ధిగా ఉంటాయి. ఈరోజు లోటు ఉండడానికి కారణం దేవుని యందు భయభక్తులు లేదేమో. జాగ్రత్త సుమ, ఆయన భయభక్తులు కలిగి ఉన్నాం. సరే రండి మరలా 112వ కీర్తనలో వద్దాం. 112వ కీర్తన 4వ వచనం చదువుదాం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. ఏంటంటే అండి, యథార్థవంతులకి చీకటిలో వెలుగు పడుతుందంట. అవును, ఈరోజు చీకటి మార్గంలో వెళతా ఉన్నాం. చీకటి గడియలు ప్రపంచమంతా కూడా అనుభవిస్తా ఉన్నాం. అయితే నీకు వెలుగుందా? నీకు వెలుగుందా? ఇంతకుముందు ఒకసారి చెప్పాను మీకు, ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉన్నప్పుడు ఏమండి, ఐగుప్తు అంతటా కూడా చీకటి అంటాడు, కట్టిక చీకటి, చిమ్మ చీకటి ఉన్నప్పుడు వీరున్నటువంటి ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ఆ గోషేనులో మాత్రం గొప్ప వెలుగంట. వీళ్ళ గుడారాల్లో చీకటి లేదని బయటకు చెప్తాం. వెలుగుండే వీళ్ళ జీవితాల్లో, వీళ్ళ కుటుంబాల్లో, వీళ్ళ గృహాల్లో. ఐగుప్తు అంతటా కూడా చీకటే, కానీ వీరున్న ఏరియాలో వీళ్ళ గుడారాల్లో వెలుగున్నట్లుగా. అందుకని బైబిల్ చెప్పింది, యథార్థవంతుల ఏళ్లలో గుడారాల్లో ఏమంటది, చీకటికి బదులు వెలుగు ఉంటుంది. నీ జీవితం ఈరోజు అందరూ చీకటి అనుభవిస్తున్నారే, కానీ నువ్వు నేను వెలుగును చూడగలుగుతున్నాను. మన జీవితంలో వెలుగు ఉందా? ఒకసారి చూడండి, దేవుని యొక్క వాక్యం చదువుతాం. 109వ కీర్తన 9-10 వచనాలు చదువుతాం. ఆ ప్రక్కనే వాని బిడ్డలు తండ్రి లేని వారు అగుదురుగాక, వాని భార్యలు విధవరాండ్రగుదురుగాక, వాని బిడ్డలు దేశదిమ్మరులే భిక్షమెత్తుదురుగాక, పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకుందురుగాక, వారి కష్టార్జితము పరులు దోచుకుందురుగాక. చూడండి, దేవుని యందు భయభక్తులు గల వారి వంశము, వాళ్ళ సంతతి దీవించబడతారు. ఏ మేలు కొద్దు ఉండదు, ఏ లోటు ఉండదు, వాళ్ళకి చీకటున్న వెలుగుగా ఉంటుందని బైబిల్ చెప్తారు. ఇదే దావీదు రాస్తూ ఉన్నాడు. ఇక్కడేమంటున్నాడండి, భక్తిహీనుల పిల్లలు అంటండి, భక్తిహీనుల సంతానం అంట ఎట్లా ఉంటుందంటండి, వారి బిడ్డలు దేశదిమ్మరులై భిక్షమెత్తుదురుగాక, పాడుబడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెతుకుదురుగాక, వాని ఆస్తి అంతయు అప్పుల వాడు ఆక్రమించుకుందురుగాక. భక్తిహీనుల జీవితం, దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా భక్తిహీనులుగా జీవించే వారి సంతతి అంటండి భిక్షమెత్తుతారంట, అడుగు తింటారంట. వారి ఆస్తి అంతా కూడా అన్యులు ఆక్రమిస్తారని, అప్పులు వాళ్ళు ఆక్రమిస్తారని బైబిల్ చెప్తాం. ఎంత తేడా! దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి, దేవుడంటే భయం లేనటువంటి భక్తిహీనులకి ఎంత తేడా ఈరోజు గమనించగలుగుతున్నావు. నీ పిల్లలు ఎట్లా ఉన్నారు, నువ్వెట్లా ఉన్నావు? ఈరోజు చీకటి దినాల్లో ఉన్నాం. అయితే వెలుగుగా ఉందా మన జీవితం? లేదా చేయి చాపుతూ ఉన్నాం, అడుగు తినే పరిస్థితిలో ఉన్నాం. ఏమండి, చాలా మంది ఉన్నారు అలా, చాలా మంది అలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారు. దేవుని స్తోత్రం, నిన్ను నన్ను దేవుడు అడుక్కుని చెయ్యి ఎత్తి చాపి అడుగుకునే ఆ బిచ్చమెత్తుకునే పరిస్థితుల్లో దేవుడు ఉంచలేదు. గొప్ప దేవుడు స్తోత్రం. దాన్ని బట్టి దేవుడు మన అక్కర్లని తీరుస్తూ ఉన్నాడు, చీకట్లోని వెలుగుతో నింపుతూ ఉన్నాడు, లేమిలోని సమృద్ధిస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్లోంచి 6వ వచనంకి వెళ్తాం. అదే 112వ కీర్తన 6వ వచనం. అట్టి వారు ఎప్పుడూ కదిలింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుండురు. వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండదు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు అంటండి దయాళులను, అప్పిచ్చువారును, భాగ్యవంతులు, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. అట్టి వారు ఎప్పుడునూ కదిలింపబడరు. ఎప్పుడు కదిలింపబడరు. ఎన్ని రావచ్చు మన జీవితంలో, కరువులు రావచ్చు,
తెగుళ్ళు రావచ్చు, సమస్యలు రావచ్చు, కానీ కదిలింపబడము. కారణం ఏంటంటే మనం దయ కలిగిన వారిగా ఉన్నాం, దయాళులై ఉన్నాం, అప్పించువారిగా ఉన్నాం, ఇతరుల యొక్క అవసరాల్లో సహాయం చేసేవారిగా ఉన్నాం. జాగ్రత్తగా విని రోజు ఈ కరోనా రాకముందు మన పరిస్థితి ఎట్లా ఉంది? ఎవరికైనా దయ చూపించావు? ఎవరి మీద కరుణ చూపించావు? ఎవరి అవసరములన్నా ఆదుకున్నావా? ఎవరికన్నా ఇబ్బందులో ఉన్నప్పుడు అడ్డుపడ్డావా? అయితే ఖచ్చితంగా గ్యారంటీ, ఈ పరిస్థితుల్లో దేవుడు నీకు అడ్డుపడతాడు, దేవునికి సహాయం చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుంట దయాళులుగా ఉంటారు, అప్పిచ్చువారుగా ఉంటారు, భాగ్యవంతులుగా ఉంటారు. వాళ్ళ న్యాయ విమర్శలు, వాళ్ళ వ్యాజ్యం గెలుస్తుందని బైబిల్ చెప్తారు. కారణం ఏంటంటే అటు వారు ఎప్పుడు కదిలించబడమ్మా. కారణం గతంలో ఎంతో మందికి ఆదుకున్నాం, ఎంతో మందికి సహాయం చేశామా వాళ్ళ ఇబ్బందులో ఉన్నప్పుడు, వాళ్ళ అవసరంలో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు నీకు అవసరమైనప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు, దేవుడు నీకు అడ్డుపడతాడు. సంగమా, నేర్చుకుంటాం మనం. అందుకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను నేను, సమయోచితమైన సత్కార్యాలు మన జీవితంలో ఉండాలి. సమయానుకూలంగా వెతకాలి మనం. నేనేమైనా ఇతరులకు సహాయపడగలనా, ఇతరులకు ఏమైనా చెయ్యగలనా అని ఎప్పుడు మనము అవకాశం కోసం, సమయం కోసం వెతికే వారిగా ఉండాలండి మనం. కానీ అలా ఉండలేదు ఈనాడు మనం. ఎప్పుడైనా నాకు ఎవరైనా ఇస్తారా, ఎవరైనా ఏమైనా సహాయం చేస్తారా, ఇదే పరిస్థితి కదా. కాదు, నువ్వు నేను ఎలా ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి మనము ఇతరులకు నేను ఏ విధంగా సహాయపడగలను, ఇతరుల యొక్క అవసరాల్లో నేనేమైనా చేయగలనా అనే ఆలోచన కనుక నీకు ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనకి ఏం లోటు లేకుండా చేస్తాడు. ఇలాంటి ఇరుకులు వచ్చినప్పుడు ఎవరు అనుకోలేదు ఇది, కానీ ఇలాంటి అనుకోనటువంటి సంఘటనలు, సంభవాలు మన జీవితంలో జరిగినప్పుడు తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అద్భుతమైనటువంటి ఆయన హస్తం నేను ఆదుకుంటాను. చదవండి దేవుని యొక్క వాక్యం 7వ వచనం చదువుదాం. అట్టి వారు ఎప్పుడునూ కదిలించబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో ఉండును. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు. ఏంటంటే వాడు దుర్వార్తకు జడియడ. అవును, కరువుకి భయపడడం, చీకటికి భయపడడం, ఇరుకులు ఇబ్బందులకు భయపడడం, శత్రువులకు భయపడడం. కారణం ఏంటంటే దేవుని మనం భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల్లో అధికంగా ఆనందిస్తూ ఉన్నాం. కాబట్టి అవసరంలో ఉన్న వారి సహాయం చేస్తూ, ఇరుకులో ఉన్నవారి, ఇబ్బందులో ఉన్నవారిని ఆదుకుంటూ మనం ఉన్నాం. కాబట్టి దుర్వార్తకు మనం జడియం. ఎలాంటి దుర్వార్త అయినా కానీ, ఇంకా ఎన్ని రోజులైనా ఉండని ఈ పరిస్థితి, భయపడమ్మా, జడియమ్మా. ఇవేమి మనల్ని భయపెట్టలేవు. కారణం ఏంటంటే దేవుని యందు మనం భయభక్తులు కలుగుతాం. జాగ్రత్త, ఒక మాట చెప్తాను మీకు, దేవునికి భయపడేవారు దేనికి భయపడరు. దేవుడంటే భయం లేని వాడు అన్నిటికీ భయపడతాడు, అందరికీ భయపడతాడు. ఈరోజు నీ పరిస్థితి ఎట్లా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, ఏ దుర్వార్తకి నువ్వు జడి. బైబిల్లో అద్భుతమైన వ్యక్తి ఉన్నాడు, మనకు తెలుసు. ఏమండి? యోబు. మొదటి అధ్యాయం చూడండి, యోబు గ్రంథం మొదటి అధ్యాయం చూసినట్లయితే చక్కటి మాటలు చెప్తాం దేవుని యొక్క వాక్యం. ఇక్కడ యోబు గ్రంథం మొదటి అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు తమ సమీపమున మేయుచుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నానని. ఇక్కడ చూసినట్లయితే 14వ వచనం నుంచి మనం ఇంకా కిందకు పెడతా ఉంటే అంటున్నాడు, ఒక దాసుడు చెప్తున్నాడు, అయ్యా ఎద్దులు నాగలు దున్నుతున్నాయి, గాడిదలు పక్కన మేస్తా ఉన్నాయి. ఈ ఎద్దుల్ని గాడిదల్ని శబాయిలు వచ్చేసి ఎత్తుకుపోయారు, దొంగిలించుకుపోయారు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి అంటున్నాడు, గొర్రెలు మందరం మేస్తా ఉండగా ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించి వేసింది అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా ఒంటెల్ని ఈ దొంగలు వచ్చి దోచుకుపోయారు అని ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు. ఇంకొక ఆయన వచ్చి చెప్తున్నాడు, నీ పిల్లలు ఆహారం అన్నపానంలో పుచ్చుకుంటుండగా ఆ ఇంటి మీద గాలి 4 చదువుదాం అన్నమాట. 19వ వచనం. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయి దానిని నీకు
తెలియచేయటం నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. గొప్ప సుడిగాలి అరణ్య మార్గంగా వచ్చింది. అవును, ఈనాడు ప్రపంచం అంతటి మీదకి గొప్ప సుడిగాలి, గొప్ప తెగులు ఎలా వచ్చిందో తెలియట్లేదు. అది ఏంటో అర్థం కావట్లేదు జనాలకి. ఏమండి, కనబడకుండానే మనుషుల్ని భయపెడుతూ బేతావహులు చేస్తా ఉంది. జడుస్తున్నారు. మనిషితో మాట్లాడాలంటే భయం, దగ్గితే భయం, తుమ్మితే భయం. ఏమండి, ప్రపంచమంతటి మీదకి సుడిగాలి. ఏమైందంట, ఆ ఇంటి మీద కొట్టగా అందరూ చనిపోయినట్లుగా బైబిల్ చెప్తారు. ఎంత భయంకరమైన వార్త, దుర్వార్త. ఒకటి కాదు, దావీదు చెప్తున్నాడు, దుర్వార్త కాదు, దుర్వార్తలు కదా. మనమైతే ఏం చేస్తాం? అందుకే యోగుల గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని బైబిల్ చెప్తుంది. అవును, అందుకే యోగు ఇన్ని దుర్వార్తలు వచ్చినా భయపడలేదు. ఒక చక్కటి మాట చదువుదాం, 20వ వచనం. అప్పుడు యోబు లేచి తన పైవస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాడు. ఏంటంటే దేవునికి నమస్కారం చేస్తున్నాడు. సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఇట్లా అంటున్నాడు, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చాను, దిగంబరినే అక్కడికి దిగంబరిగానే వెళ్ళిపోతా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను, యెహోవా నామమునకి స్తుతి కలుగునుగా. కానీ దేవుని స్తుతిస్తుంది. ఏ మనిషి కదా, భయపడలేదు, దిగులు పట్టలేదు, ఈ దుర్వార్తలకు జడియట్లేదు. కానీ సాష్టాంగ నమస్కారం చేసి, దేవా నువ్విచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీ నామమునికి స్తుతి కలుగునుగా కానీ దేవుణ్ణి ఆరాధిస్తున్నాను. ఈ సమయంలో నువ్వు నేను ఆరాధించగలుగుతున్నాను. దేవా, ఈ లేమిని బట్టి, ఈ కొదువును బట్టి, ఈ యొక్క ఇబ్బందిని బట్టి నేను ఆరాధిస్తున్నానయ్యా. నా జీవితానికి ఎంతో మేలు చేస్తుంది. వెలుగులో నేర్చుకోలేంది ఇదిగో ఈ చీకట్లో నేను నేర్చుకుంటూ ఉన్నాను. గొప్ప పాఠాలు, గొప్ప గుణపాఠాలు నేను నేర్చుకుంటూ ఉన్నాను. నీ పట్ల భయము, భక్తి కలిగి ఉండటం, ఇతరులకి సహాయం చేయటం, ఇతరుల అవసరాల్లో ఆదుకోవటం ఏంటో నేను నేర్చుకుంటున్నానయ్యా అని నువ్వు చెప్పగలవా? ఈరోజు యోబు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, తన చీకటి వెలుగుగా మార్చబడ్డాను. 11వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథం 11వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. చీకటి కమ్మిన అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. అరుణోదయం వలె కాంతిగా ఉండు. మధ్యాహ్న తేజస్సు కంటే వెలుగుగా ఉంటుందని బైబిల్. అవును, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, పాపాన్ని విడిచిపెట్టిన వాడు, దేవుని ఆజ్ఞల్లో ఆనందించేవాడు. కాబట్టి యోబు జీవితం తెలుస్తుందని మన ముగింపులో 2 దీవెన అత్యధికంగా అనుభవిస్తాం. ప్రసంగి అంటాడు, ఒక మాట చదువుదామండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 8వ వచనం చూడండి. ప్రసంగి 11:8 వచనం. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలెను. రాబోవునదంతయు వ్యర్థము. ఏంటండి, ఒకడు చాలా దినములు బ్రతుకుచుండగా చీకటి కలిగిన దినాలు అనేకం వస్తాయని ఎరిగి ఉంటారు. ఇప్పుడు తెలుస్తుంది మనకు కదా, అనుకోనటువంటి ఈ సంభవం ఎవ్వరూ ఊహించలేదు, సడన్ గా వచ్చింది కదా. కానీ దేవుడు అంట, దేవుని యొక్క వాక్యం అంటుంది, మనం ఎరిగి ఉండాలంట. ఇలాంటి దినాలు ఏదో మన జీవితంలో వస్తాయి, చీకటి కలిగిన దినాలు వస్తాయి, సంభవిస్తాయి. అయినా నేను భయపడను. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడతారు. వాళ్ళ యొక్క ప్రకాశం పగలు తేజస్సు కంటే ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పగలం. యోబు జీవితంలో చీకటి కమ్ముకుంది, కానీ అతని జీవితం అంధకారమయం కాలేదు, గొప్ప వెలుగుగా నింపబడినట్లు బయట. చాలా దినాలు రావచ్చు, అయినా భయపడమ్మా. ఎందుకంటే దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నాం కాబట్టి దేనికి భయపడం.
ఇలాంటివి ఎన్ని వచ్చినా సరే మనల్ని ఏమీ చేయలేదు, ఏం భయపెట్టలేదు. కారణం దేవుడంటే ప్రేమ భక్తి గలవాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, దయాళుగా ఉన్నాం, ఇతరులు కరుణించేవారు. ఒకసారి మరలా 112 కీర్తనలోకి వెళ్తాం. 112లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 112 కీర్తన. వాని మనస్సు స్థిరముగా ఉండును, తన శత్రువుల విషయమై తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వం కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును. ఏమండి, బైబిల్ చెప్తా ఉంది, వాళ్ళంట దాతృత్వం కలిగి పేదలకు ఇస్తారంట. ఉందా మన జీవితంలో దాతృత్వం? ఏమండి, దాతృత్వం ఉందా మన జీవితంలో? ఔదార్యం ఉందా మన జీవితంలో? పేదలకు ఇచ్చేవారి మీద మనం, పేదలకు మనం చేయి చాపుతున్నాం. ద్వితీయోపదేశ కాలంలో మనకు బోధిస్తున్నాడు, దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. చదవడం 15 అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. ద్వితీయోపదేశ కాలం 15 అధ్యాయం 7-8 వచనాలు చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురములలో ఎక్కడైనా నీ సహోదరులో ఒక పేదవాడు ఉండినేడా, పేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు. కరుణించాలని చెప్తున్నాయి. పేదవాళ్ళు ఉంటారు మన దేశంలో, మా సహోదరులు ఉంటారు. కానీ ఆ పేదవారికి నువ్వేమైనా సహాయం చేస్తున్నావా? కఠినపరచుకుంటున్నావా? దాతృత్వం కలిగి ఉన్నామా? ఈ దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వ్యక్తి అంటండి దాతృత్వం కలిగి పేదలకు ఇస్తాడు. కాబట్టి దేవునికి వాక్యం కూడా బోధిస్తుంది, నీ సహోదరులో పేదలకి నువ్వు సహాయం చేయాలి. కిందకంటాడు, నీ చెయ్యి ముడుచుకోవద్దు, అవశ్యంగా నీ చెయ్యి చాపు. ఏదంటే మరి గతంలో ఏమైనా చేస్తామా? మనం దాతృత్వం ఉందా మన జీవితం? ఔదార్యం కలిగిన వాళ్ళ మీద, కరుణించే వాళ్ళ మీద, ఇతరుల అవసరాల్లో అడ్డుపడేవాడి మీద. అలాగైతే ఖచ్చితంగా నువ్వు హ్యాపీగా ఉంటావు. ఈ దినాలు భయపడవు. ఈ చీకటి దినాలకి దేనికి నువ్వు భయపడాల్సిన పని లేదు. దేవుడు నిన్ను ఆదుకుంటాడు, నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. ఏమీ కొదువు ఉండదు అని బైబిల్ చెప్పింది. ఏ మేలు కొదువై ఉండదు నీ జీవితంలో. చదవండి, ఒక మాట చదువుదాం దేవుని యొక్క వాక్యం. అందులోనే 5వ వచనం 15:5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటిని అనుసరించి నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడని యెహోవా మాటను జాగ్రత్తగా వినిన యెడల మీలో బేదలు ఉండనే ఉండరు అని బైబిల్ చెప్తాం. ఎవరంటే ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మనం అనుసరించి నడుచుకున్నట్లయితే మీలో బేదలు ఉండనే ఉండరు. ఇదే అధ్యాయంలో మన 11వ వచనం కూడా చదువుదాం. బైబిల్ ఏం చెప్తుందంటే అక్కడ బేదలు దేశంలో ఉండక మానరు. అదేంటండి? అక్కడేమో బేదలు ఉండనే ఉండరు అంటున్నాడు, ఇక్కడేమో 11వ వచనంలో బేదలు దేశంలో ఉండక మానరు. ఎందుకంటే దేవుని మాట వినరు, వీళ్ళు దేవుని ఆజ్ఞను పాటించరు. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జాగ్రత్తగా నడుచుకోమను. ఈ పరిస్థితి వస్తేగాని అర్థం కాదు మనకి. ఆయన ఆజ్ఞల్ని, ఆయన భయభక్తులు కలిగి మనం నడుచుకుంటే నీవు బేదగా భిక్షమెత్తుకునే స్థితిలో మనం ఉండం. ఆయన అవి పాటించలేదు కాబట్టి దేశంలో బేదలు ఉండక మానరు. చదవండి ఏమన్నాడు అక్కడ? దేశంలో బేదలు ఉండక మానరు. అందుచేత నేను నీకు నీ దేశంలో నీ సహోదరులకు దీనులకును పేదలకును ఆవశ్యకముగా నీ చేయి చాపవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏంటంట? కాబట్టి మనం దేవుని యొక్క భయభక్తులు కలిగి ఉన్నాం, దాతృత్వం కలిగిన వారిగా ఉన్నాం, ఇతరుల అవసరాల్లో అక్కరలో తీర్చేవారుగా ఉన్నాం. తప్పకుండా దేవుడు మనల్ని ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చేవారిగానే ఉంచుతాడండి మనల్ని. అవును, మన సంఘంలో చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం వారిని బట్టి. దేవుడు అంటే భయం కలిగిన వాడు, దాతృత్వం కలిగిన వాడు, ఔదార్యం కలిగిన వాడు. వాళ్ళ చెయ్యి ముడుచుకోరు, ఎప్పుడు కూడా వాళ్ళ హృదయం కఠినం చేసుకోరు. ధారాళంగా దయాళులై అప్పిస్తూ ఉంటారు, సహాయం చేస్తూ ఉంటారు. అందుకే చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి, ఏం భయం ఉండదు వాళ్ళ ఇంట్లో, ఏమి కొద్ది ఉండదు ఆ ఇంట్లో, ఏ లోటు ఉండదు వాళ్ళ జీవితంలో. దయచేసి సంఘం నేర్చుకుంటాం. దేవుని అందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలు ఏందో అధికంగా ఆనందించు. అప్పుడు
కూడా నన్ను పేదలుగా ఉండనే ఉండవు. అదే సమయంలో దేవుడు నేను సమృద్ధిలో ఉంచాడు, నేను చేయించాను. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అవసరంలో ఉన్నారో వారికి మన చేతులు చాలు. భక్తిహీనులుగా ఉండదు. మనం చదువుదాం. చివరికి 10వ వచనం అంటాడు, భక్తిహీనుల గురించి చెప్తూ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, భక్తిహీనులు దానిని చూచి చింతపడుదురు. దేనిని చూసి? దేవుడు నీ ఇంట్లో సమృద్ధి ఉండడం చూసి, దేవుడు నీ వెలుగు ఆ చీకటిని వెలుగుగా చేయడం చూసి, నీ పిల్లల్ని ఆశీర్వదించబడటం చూసి, నీ ఇంట్లో సమృద్ధి ఉండటం చూసి, ఏమీ కుదురు లేకపోవడం చూసి, ఇవన్నీ చూసి నీ వాద్యం గెలవటం చూసి, నీ శత్రువులు ఎదుట నీవు భయపడకుండా ఉండటం చూసి, ఏమండి భక్తిహీనుడంట దానిని చూచి చింతపడతాడు. ఈనాడు అనేక మంది భక్తిహీనులు, రేపు ఎట్లా గడుస్తుంది, రేపటి పరిస్థితి ఏంటి, ఇంకా ఒక నెల ఉంటే ఏంటి అనే భయంలో బ్రతుకుతూ ఉన్నాం. భక్తిహీనుడు భయపడతారు, చింతపడతారు. దేవుని ఎందుకు భయభక్తులు కలిగినట్టు మనకి చింత లేదు. మన చింత యావత్తు ఆయన మీద వేస్తాం, ఆయన మీద వేస్తాం. అంతే. కిందగా అంటాడు, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. అవును, నీతిమంతుల ఆశ భంగం కానేరదని బైబిల్ చెప్తాం. ఎందుకంటే దేవుడిని నీ యొక్క ఆశను, నీ కోరికను తృప్తిపరుస్తాడు, తీరుస్తాడు. మన ఆశ భంగం కాదు, భక్తిహీనుల ఆశ భంగమైపోతుంది. సంగమా, ఈ రోజు నేను కోరుతున్నాను, దేవుని భయభక్తులు కలిగి ఉండి అన్ని విషయాల్లో దీవించబడిన వ్యక్తిగా ధన్యుడుగా ఉంటావా, లేదా భక్తిహీనుడుగా ఉండి ఏమండి చింతపడుతూ వాడంట పండ్లు కొరుక్కుంటూ క్షీణించిపోతాడని బైబిల్ చెప్తాడు. దేవుని భయభక్తులు కలిగిన వాడు అభివృద్ధి చెందుతాడు, వారి సంతానం, వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుందని బైబిల్ చెప్తాం, వర్ధిల్లుతారని బైబిల్ చెప్తాం. భక్తిహీనుల యొక్క సంతానం 109వ కీర్తనలో చూస్తాం, భిక్షమెత్తుతారు, వనాస్తంత అప్పులు వాడు ఆక్రమిస్తారు, వారి భార్య విధవరాలైపోతుంది. భక్తిహీనుల యొక్క పరిస్థితి. దయచేసి ఈరోజు దేవుడంటే భయం, భక్తి కలిగి ఉందా, ఆయన ఆజ్ఞల పట్ల అధికమైనటువంటి సంతోషం కలిగి, అవును దేవుడు నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఈ ఆజ్ఞలు, ఈ కట్టడల విషయంలో మనం అధికమైన ఆనందం కలిగి ఉన్నట్లయితే గ్యారంటీ నీ చీకటి వెలుగుగా మారుతుంది. దేనికి భయపడం, దుర్వార్తకు మనం జడియం, శత్రువులకి భయపడం, సమస్యలకి భయపడం, పిరికివారిగా ఉండం. మనం ఆ విధంగా దేవునందు భయభక్తులు కలిగి కాబట్టి మనము, మన పిల్లలు బహుగా దీవించబడాలి. దేవుడు మనందరికి సహాయం చేయగాక, దేవుడి వాక్యం దీవించగా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మహోన్నతుడ, మహాగరుడ, సర్వోన్నతుడు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అవును నాయన, దావీదు కీర్తన నుంచి మాతో మాట్లాడావు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ధన్యులు, వారి సంతతి వారు దీవించబడతారని నీ లేఖనం సెలవిస్తావు. అవును ప్రభువా, మేము నీ పట్ల భయభక్తులు కలిగి మేము వర్ధిల్లటానికి సహాయం చేయి. దుర్వార్తలు జడియకుండా, చీకటికి భయపడకుండా నాయన, శత్రువులకు భయపడకుండా, దాతృత్వం కలిగి, కనికరం కలిగి, దయాళులమై, ఔదార్యం కలిగిన వారిగా ఉండడానికి సహాయం చేయి. భక్తిహీనులుగా మేమెవరు నుండి భయపడుతూ, చింతపడుతూ దేశ నిమ్మరులుగా మేము బ్రతకడానికి వీల్లేదు నాయన. నీవే మమ్మల్ని, మా సంఘాన్ని నీ యందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞల్లో అధికంగా ఆనందిస్తూ దినదినము వర్ధిల్లు వారుగా ధన్యులుగా చేయమని యేసు నామమున ప్రార్థన వేడుకొంచున్నాం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు సమస్త పరిశుద్ధులకు తోడై ఉండను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు